Hi all, this is Nagarjuna. Welcome to my ఛానల్. మనం గత వీడియోలో ఈవెన్ దో, ఈవెన్ ఇఫ్ ఎలాగ ప్రెజెంట్లో ఉపయోగించాలి అని నేర్చుకున్నామండి. ఈ వీడియోలో మనము ఈవెన్ దో, ఈవెన్ ఇఫ్ని అయిపోయిన సెంటెన్సెస్ కంప్లీటెడ్ యాక్షన్ చెప్పడానికి ఎలా ఉపయోగిస్తాం. ఈవెన్ దో అంటే మనందరికీ తెలిసిందే, అయినప్పటికీ అయినా కానీ అయినప్పటికీ అయినా కానీ ఈ సెంటెన్స్లో మీకు బాగా తెలుస్తుంది. నేను కొన్ని సెంటెన్సెస్ ఇచ్చాను. పూర్తిగా ప్రతి సెంటెన్స్ని గమనిస్తే మీకు దీనిపైన ఒక అవగాహన వస్తుంది. సో పూర్తిగా చూస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాను. మొదటి సెంటెన్స్ చూస్తే, నేను అతన్ని స్వయంగా ఆహ్వానించినప్పటికీను అతను నా పెళ్లికి హాజరు కాలేదు. ఇక్కడ చూడండి, ఆహ్వానించడం అనేది జరిగిపోయింది, అలాగే పెళ్లికి హాజరు కాకపోవడం అనేది కూడా జరిగిపోయింది. రెండు కంప్లీటెడ్ యాక్షన్సే. సో వీటిలో చెప్తామండి. అయిపోతే పాస్ట్లో చెప్తాం కదా. సింపుల్ పాస్ట్లో చూడండి ఎలా చెప్పాలో. నేను అతన్ని స్వయంగా ఆహ్వానించినప్పటికీ అతను నా పెళ్లికి హాజరు కాలేదు. ఈవెన్ దో ఐ ఇన్వైటెడ్ హిమ్ పర్సనలీ, హీ డిడ్ంట్ అటెండ్ మై వెడ్డింగ్ సెరమనీ. ఈవెన్ దో ఆర్ ఈవెన్ ఇఫ్ ఐ అటెండెడ్ హిమ్ పర్సనలీ, హీ డిడ్ంట్ అటెండ్ మై వెడ్డింగ్ సెరమనీ. ఇది చూడండి, నేను అతన్ని మొన్న సహాయం అడిగినప్పటికీ అతను నాకు సహాయం చేయలేదు. ఈవెన్ దో ఐ ఆస్క్డ్ హిమ్ ఫర్ హెల్ప్ ద అదర్ డే, హీ డిడ్ంట్ హెల్ప్ మీ. నేను అతన్ని మొన్న సహాయం అడిగినప్పటికీను అతను నాకు సహాయం చేయలేదు. ఈవెన్ దో ఐ ఆస్క్డ్ హిమ్ ఫర్ హెల్ప్ ద అదర్ డే, హీ డిడ్ంట్ హెల్ప్ మీ. థర్డ్ సెంటెన్స్ చూడండి, ధోని నిన్నటి మ్యాచ్లో సెంచరీ చేసినప్పటికీను అతను మ్యాచ్ గెలవలేదు. ఈవెన్ దో ధోని స్కోర్డ్ ఆర్ ధోని డిడ్ ఎ సెంచరీ ఇన్ ఎస్టర్డేస్ మ్యాచ్, హీ డిడ్ంట్ విన్ ద మ్యాచ్. నెక్స్ట్ నాలుగో సెంటెన్స్, నిన్నటి ఫంక్షన్లో నేను వాళ్ళని పలకరించినప్పటికీను వాళ్ళు నన్ను పలకరించలేదు. ఈవెన్ దో ఐ విష్డ్ దెమ్, ఐ గ్రీటెడ్ దెమ్, even though I wished them in the yesterday's function or party, they didn't wish me. నేను మీకు నిన్న ఫోన్ చేసినప్పటికీను మీరు నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఈవెన్ దో ఐ కాల్డ్ యూ ఎస్టర్డే, ఈవెన్ ఇఫ్ ఐ కాల్డ్ యూ ఎస్టర్డే, యూ డిడ్ంట్ టేక్ మై కాల్, యూ డిడ్ంట్ లిఫ్ట్ మై కాల్. చూడండి, యూ డిడ్ంట్ పిక్ మై కాల్, టేక్ మై కాల్, యూ డిడ్ంట్ టేక్ మై కాల్, యూ డిడ్ంట్ పిక్ మై కాల్, యూ డిడ్ంట్ లిఫ్ట్ మై కాల్. అన్నీ కూడా కరెక్టేనండి, అన్ని రకాలుగా అనొచ్చు. డాక్టర్లు తీవ్రంగా ప్రయత్నం చేసినప్పటికీను వాళ్ళు బాలుని రక్షించలేకపోయారు. ఇక్కడ చూడండి, మోడల్ పెట్టి రక్షించలేకపోయారు. ఏదైనా ఒక పని చేయగలిగాను అంటే కుడ్ ప్లస్ V1 అండి. నేను గత రాత్రి బాగానే నిద్రపోగలిగాను. ఐ కుడ్ స్లీప్ వెల్ లాస్ట్ నైట్. వాళ్ళు మ్యాచ్ గెలవగలిగారు. దే కుడ్ విన్ ద మ్యాచ్. వాళ్ళు 2 సార్లు ఈ టీంని ఓడించగలిగారు. దే కుడ్ డిఫీట్ దిస్ టీమ్ 2 times సో ఫార్. ఇండియా ఇంతవరకు 2 సార్లు వరల్డ్ కప్ గెలవగలిగింది. ఇండియా కుడ్ విన్ ద వరల్డ్ కప్ 2 times సో ఫార్. అలాగే చేయలేకపోయాము అని చెప్తే కుడెంట్ ప్లస్ V1. నేను గత రాత్రి దోమల కారణంగా సరిగా నిద్రపోలేకపోయాను. ఐ కుడెంట్ స్లీప్ వెల్ లాస్ట్ నైట్ డ్యూ టు మస్కిటోస్. నేను అతన్ని కన్విన్స్ చేయలేకపోయాను. ఐ కుడెంట్ కన్విన్స్ హిమ్. నేను అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేకపోయాను ఇంటర్వ్యూలో. ఐ కుడెంట్ ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ ఇన్ ద ఇంటర్వ్యూ. ఇలా చేయగలిగాను అంటే కుడ్ ప్లస్ V1, చేయలేకపోయాను అంటే కుడెంట్ ప్లస్ V1. సో కమింగ్ టు ద సెంటెన్స్ హియర్, ఆరో సెంటెన్స్ అండి. డాక్టర్లు తీవ్రంగా ప్రయత్నం చేసినప్పటికీను వాళ్ళు బాలుని రక్షించలేకపోయారు. ఈవెన్ దో ఆర్ ఈవెన్ ఇఫ్ ద డాక్టర్స్ ట్రైడ్ సివియర్లీ, they couldn't save బాలు. ఆమె దగ్గర నిన్న డబ్బులు ఉన్నప్పటికీ, ఏడో సెంటెన్స్ అండి. ఆమె దగ్గర నిన్న డబ్బులు ఉన్నప్పటికీ ఆమె నాకు సహాయం చేయలేకపోయింది. ఆమె దగ్గర నిన్న డబ్బులు ఉన్నప్పటికీను ఆమె నాకు సహాయం చేయలేకపోయింది. ఈవెన్ దో షీ హ్యాడ్ మనీ ఎస్టే, షీ డిడ్ంట్ హెల్ప్ మీ. ఆమె నాకు సహాయం చేయలేకపోయింది కదని చేయలేదు. అతను బీటెక్ పూర్తి చేసినప్పటికీను అతనికి జాబ్ రాలేదు, అతను జాబ్ పొందలేదు. ఈవెన్ దో he finished BTech, he didn't get a job.
Even though or even if he finished his BTech, he didn't get a job. తొమ్మిదో సెంటెన్స్ అండి. నాకు నిన్న జ్వరం ఉన్నప్పటికీను నేను క్లాస్‌కి హాజరయ్యాను. ఈవెన్ దో ఐ హాడ్ ఎ ఫీవర్ యెస్టర్‌డే, ఈవెన్ దో ఐ హాడ్ ఎ ఫీవర్ యెస్టర్‌డే, ఐ అటెండెడ్ ద క్లాస్. పదో సెంటెన్స్ అండి. నేను అతన్ని హెచ్చరించినప్పటికీను అతను నా మాటలు వినలేదు. ఈవెన్ దో ఐ వార్న్డ్ హిమ్, హి డిడ్ంట్ లిసన్ టు మై వర్డ్స్. ఇలా ఈ ఈవెన్ దోను ప్రెజెంట్‌లో ఎలా వాడాలో ముందు వీడియోలో చూసాము. ఈ వీడియోలో పాస్ట్ అయిపోయిన సంఘటనలు, కంప్లీటెడ్ యాక్షన్స్ ఎలా చెప్పాలి అనేది చూసామండి. నెక్స్ట్ వీడియోలో ఈ ప్రెజెంట్‌కి, పాస్ట్‌కి డిఫరెన్స్, వ్యత్యాసం ఏంటి అనేది 2 సెంటెన్స్‌లుగా తీసుకొని చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను త్వరలోనే నెక్స్ట్ మంత్ నుంచి ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాను, ఆన్‌లైన్ బ్యాచ్. ఇప్పటికే కొన్ని బ్యాచ్‌లు నడుస్తా ఉన్నాయి. దాంతో పాటుగా ఈవినింగ్ బ్యాచ్ సాయంత్రం 7-8 వరకు జరుగుతుంది ఈ బ్యాచ్. 100 రోజుల పాటు కొనసాగుతుంది. ఇందులో బేసిక్స్ నుంచి హైయర్ లెవెల్ వరకు టీచ్ చేయబడుతుంది. ఏం చెప్తారు బేసిక్స్ నుంచి అంటే ప్రొనౌన్సియేషన్ స్కిల్స్. ఒక వర్డ్ ఎలా పలకాలి, అలాగే 500-600 వర్బ్స్ చెప్పబడతాయి. అలాగే ప్రొనౌన్స్, ప్రపోజిషన్స్ ఇవన్నీ చెప్పిన తర్వాత 2000-3000 సెంటెన్సెస్ రాయించబడుతుంది మీ చేత. పూర్తి అవగాహన వచ్చేంత వరకు ఈ క్లాసెస్ జరుగుతా ఉంటది ఈ బ్యాచ్. ఇఫ్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్ యూ కెన్ కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో హియర్. ఇఫ్ యూ లైక్ మై కంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ and share to your friends this. And if you have any queries you can give your comment through comment section. Thank you so much.